గైస్ మీలో ఎంతమంది గేమ్ చేంజర్ మూవీ చూసారు గైస్? మరి మీకు ఏమనిపించిందో చెప్పండి. నాకైతే నేను లాస్ట్లో చెప్తాను గైస్ నాకు ఎలా అనిపించింది అన్న విషయం. శంకర్ గారు చెప్పారు కదా గైస్, ఇది ఒక పొలిటీషియన్ ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే స్టోరీ అని చెప్పారు. కాకపోతే ఆ స్టోరీ ఎలా ఉందంటే ఫస్ట్ 30 మినిట్స్ 40 మినిట్స్ అయితే బాగుంది గైస్. ఇంటర్వెల్ ముందు అయితే కొంచెం మైండ్ దుబ్బేటట్టుంది సీన్స్ అయితే. నాకైతే ఏదో సోగా అనిపించింది గైస్. అసలు రామ్ చరణ్ గారి యాక్షన్ అయితే ఇరగదీశారు గైస్. ఆయన గురించి అయితే చెప్పబడలేదు. కిరాద్వాని కూడా అసలు సూపర్. అసలు అమ్మాయి యాక్టింగ్ అసలు చాలా బాగుంది. ఇంకా శంకర్ గారి డైరెక్షన్ అంటారు చెప్పండి, ఇంకా ఎలా ఉంటుంది. ఇప్పుడు వరకు చూసిన మూవీస్ ఆయన స్టోరీ పరంగా కాదు కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్స్ కానీ తర్వాత వచ్చి సీన్స్ అసలు బాగా తీస్తాడు గైస్ శంకర్ గారు. స్టోరీ ఏమో కానీ ఇవన్నీ అయితే చాలా డెడికేటెడ్గా చేస్తాడు. నాకైతే బాగా నచ్చింది గైస్. పొలిటీషియన్ సంబంధించిన సీన్స్ అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. దీంట్లో అయితే ఆ సీన్స్ తప్ప పొలిటీషియన్ సంబంధించిన సీన్స్ తక్కువ, లవ్ ట్రాక్ ఎక్కువ నడిచింది గైస్. అది కొంచెం సీన్స్ కట్ చేసి దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ పెట్టుంటే బాగుండేది ఈ సీన్స్ మీద అని నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. ఓవరాల్గా మూవీ అయితే ఓకే గైస్, చూడొచ్చు. అంటే వన్ టైం వాచబుల్ గైస్, అంతే. అంత ఇంట్రెస్టింగ్గా డబ్బులు అంతా వేస్ట్ చేసుకొని చూడబడలేదు. టికెట్స్ ధర తగ్గితే వెళ్ళి చూడండి. నాకైతే ఇలా అనిపించింది. మరి మీకు నచ్చచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ కాబట్టి ఒకరికి నచ్చుతాయి, ఒకరికి నచ్చకపోవచ్చు గైస్, అంతే. ఈ మూవీలో బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటో తెలుసా గైస్? అసలు నేనైతే సాంగ్స్ కోసం నేను అన్ని సాంగ్స్ అసలు రిపీట్ చేసి చూసేదాన్ని. నాకైతే నానా హైరైన సాంగ్ పెడతారేమో లాస్ట్ దాకా అనుకున్నాను, కానీ ఎంత మంచి సాంగ్ గైస్. అసలు తమన్ గారు ఆ సాంగ్ గురించి ఏం చెప్పారు అసలు. నేను చాలా కష్టపడి తీశాను ఈ సాంగ్, చాలా టైం పట్టింది, రివర్స్ కూడా చేశాను అని చెప్పారు. కానీ మరి ఆ సాంగ్ ఎందుకు తీసేశారో నాకైతే అర్థం కాలేదు. ఆ సాంగ్ పెట్టుంటే బాగుండేది. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు పెడతారు సాంగ్స్, నాకు తెలుసు. కానీ ఆ సాంగ్ ఎందుకు తీసారో తెలీదు. కనీసం లాస్ట్ ఎండింగ్లో అన్నా పెట్టుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను గైస్ ఆ సాంగ్ అయితే. యాక్టర్స్ విషయానికి వస్తే అందరు బాగా చేశారు గైస్. అంజలి గారు అయితే బాగా, అసలు చాలా రోజుల తర్వాత ఆమె తెలుగులో తీసిన మూవీ కాబట్టి చాలా బాగుంది గైస్. అంజలి గారి యాక్షన్ బాగుంది, రామ్ చరణ్ గారిది, కిరాద్వాని గారు, ఇంకా చాలామంది ఉన్నారు గైస్. బాగుంది. సునీల్, చాలామంది ఉన్నారు గైస్. మళ్ళీ వచ్చి తమిళ డైరెక్టర్ ఉన్నారు కదా, పోతే శనివారం నాని గారి మూవీలో వెళ్ళి ఉన్నారు కదా, ఆయన అసలు ఆయన వాయిస్ కానీ ఆయన చేసే యాక్షన్ కానీ సూపర్ ఉంటుంది గైస్. ఈ మూవీలో అయితే ఆయన అసలు ఎరగదీశారు. రామ్ చరణ్ తర్వాత నాకు నచ్చింది ఆయన యాక్టింగే గైస్. అసలు ఆయన చేసే మూవీస్ అంటే నాకు బాగా ఇష్టము. ఓవరాల్గా అయితే యాక్షన్ బాగుంది గైస్, యాక్షన్ బాగుంది. స్టోరీ కొంచెం డెవలప్ చేస్తుంటే బాగుంది నాకు అనిపించింది. నేను అంత రాసేదాన్ని కాదు, బట్ నాకు అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కొంచెం పొలిటీషియన్కి సంబంధించిన స్టోరీ యాడ్ చేస్తుంటే బాగుందని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.